హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఇకపోతే ఇప్పుడు ఈ ప్లీనరీ సమావేశాలు ఇది మూడవసారి మనం జరుపుకుంటా ఉన్నాం. 2 సార్లు మరి ఆరంభ దశలో ప్రణాళికలబద్ధంగా మనం ప్లీనరీ జరుపుకున్నాం. రెండవసారి మరి పోరాట దీక్షగా మనం ప్లీనరీ జరుపుకున్నాం. ఈరోజు సగౌరవంగా మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, జగన్ బాబు ప్రభుత్వం ఈరోజు ఇది చేసింది మా నాయకుడు, మా రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది అని సగౌరవంగా చెప్పుకుంటూ ఈ ప్లీనరీ సమావేశం గర్వంగా మనం జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ, నా బిడ్డకు మీ అందరికీ కూడా ఆశీర్వదించడానికి, అభినందించడానికి, ఎందుకంటే మీరంతా కూడా పాలి భాగస్తులు కాబట్టి మీ అందరినీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇకపోతే దేశంలో ఎక్కడైనా కూడా మరి రాజకీయ పార్టీలు పుట్టాయంటే కేవలం అధికారం కోసం మాత్రమే పుడతాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్ల కాలువలో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నుంచి ఈ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మహానేత రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఆయన ఈరోజు చనిపోయిన తర్వాత ఆ రోజు ఆయన లేడు అంటే మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయాయి. ఆ రోజు ఆయన లేడు రాడు అంటే 700 మంది ప్రాణాలు విడిచారు. మరి వాళ్ళ కుటుంబాల ఆక్రందన నుంచి వారి మమకారాలను అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నలుమూలల నుంచి మమ్మల్ని ఓదార్చడానికి మరి ఆ రోజు తండోపతండాలుగా వచ్చి వారు చూపించిన అభిమానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. నా బిడ్డ తన తండ్రిని పోగొట్టుకొని తనకు ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి మీ దగ్గరికి వస్తే పగలనక రాత్రనక అపరాత్రి అర్ధరాత్రి అపరాత్రి అనక ఆ బిడ్డ కోసం మీరు కాసుకొని మీ ప్రేమ, మీ అభిమానం నుంచి మేమున్నామని ఆ రోజు మీరు అన్నారు, ఆ బిడ్డను ఎత్తుకున్నారు. ఆ అన్నప్పటి నుంచే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. భారతదేశంలో శక్తివంతమైన అధికార వ్యవస్థలన్నీ కలిసి తన మీద దాడి చేయగా మనం చేస్తున్నది మంచి, మనం చేస్తున్నది ధర్మం, మనం చేస్తున్నది న్యాయం అని నమ్మి మరి ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయాలనుకోకుండా అరెస్టులు మరి ఆ విధంగా మరి భయం పుట్టించే రీతిగా చెప్పినా దేనికి లెక్క చేయకుండా కష్టాల బాట ముందు ఉందని తెలిసినా కూడా మీ కన్నీటిని తుడచడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మనం ఊహించినట్టుగా అనుకున్నట్టుగానే ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు వచ్చాయి. ఎంతో ఆయన కష్టపడితే తప్ప మనం ఈరోజు ఇక్కడ నిలబడలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఊహించినట్టే వచ్చాయి, అనుకోకుండానే మరి అదేవిధంగా మరి అన్యాయమైన అక్రమమైన కేసులు వచ్చాయి, అన్ని వ్యవస్థలతో రైడ్లు వచ్చాయి. మరి అదేవిధంగా మరి బై ఎలక్షన్స్ వస్తే ఇంట్రాగేషన్ అని చెప్పి జైల్లో పెట్టారు, ఆస్తులు అటాచ్మెంట్లు చేశారు, షర్మిలమ్మ పాదయాత్ర, జగన్ పాదయాత్ర, మరి అన్ని విషయాలు కూడా మరి ఈ కుటుంబం ఎన్నో కష్టాలు, నిందలు అన్ని కూడా ఎదుర్కొని నిలిచిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాయి వాళ్ళు. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పొమ్మనలేక పొగబెడితే ఆ రోజు 2011లో ఎంతో మానవత్వ విలువలతో ఈ పార్టీ పురుడు పోసుకుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా.